నీ వెనుక నీ కోసం మాట్లాడే మాటలకి నువ్వు బాధపడకు. నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీ చుట్టూ ఉన్నవారు నీ వెనుక నీ గురించి తప్పుగా మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం, హీనంగా చూడటం జరుగుతుంది. అలాంటివి చూసినప్పుడు లేదా విన్నప్పుడు మనసు బాధపడుతుంది, విరిగిపోతుంది. ఈ లోకంలో మనం మంచిగా ఉన్నా కూడా కొంతమంది మన గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు, లేదా కావాలని తప్పుగా మాట్లాడతారు. కానీ వాటిని మనసులో పెట్టుకొని నీ సమాధానాన్ని కోల్పోవద్దు. నీవు దేవునికి ఇష్టంగా, దేవుడికి సత్యంగా జీవించు, నిజాయితీగా జీవించు. మన హృదయము పరిశుభ్రంగా ఉంచుకొని యథార్థంగా మనం జీవిస్తే దేవుడు మన పక్కన ఉంటాడు, మన పక్షం ఉంటాడు. మనిషి బయటను చూస్తాడు, బయటని పరిస్థితులు చూస్తాడు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మనం ఇతరుల మాటల కంటే దేవుడు మాటను ఎక్కువ మనం నమ్మాలి. దేవునికి మరుగైనది ఏదీ లేదని వాక్యం సెలవిస్తుంది. ఆయన అన్నిటిని చూస్తాడు, సరైన సమయంలో ఆయన సమస్తాన్ని చేస్తాడు. ఈ రోజు నిన్ను తక్కువగా చూసిన వారే రేపు దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపడతారు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, నిన్ను అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. నిన్ను అవమానించిన వారి మొదలు నిన్ను హెచ్చిస్తాడు, వాళ్ళ నోర్లు దేవుడు మోపిస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నమ్మదగిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకే ధైర్యంగా ఉండు, నమ్మకంగా ఉండు, దేవునిపై విశ్వాసం కోల్పోవద్దు. ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు. నీకు అన్యాయం చేసేవాడు కాదు, నీకు న్యాయం చేసే దేవుడు.